జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఓ యువతి, 4 యువకులు ఉన్నారు. పెద్దమ్మ గుడి వద్ద బైకును కారుతో ఢీకొట్టడంతో తారక్ మృతి చెందాడు. ఓ పబ్లో తారక్ బౌన్సర్గా పనిచేస్తున్నాడు. తీవ్ర గాయాలతో మరొకరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి ముందు నిందితులు పార్టీ చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఓ యువతి, 4 యువకులు ఉన్నారు. పెద్దమ్మ గుడి వద్ద బైకును కారుతో ఢీకొట్టడంతో తారక్ మృతి చెందాడు. ఓ పబ్లో తారక్ బౌన్సర్గా పనిచేస్తున్నాడు. తీవ్ర గాయాలతో మరొకరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి ముందు నిందితులు పార్టీ చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఓకే, జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే 5గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ డ్రైవర్ తో పాటుగా 4గురిని, ఇందులో ఒక యువతి కూడా ఉంది. మొత్తంగా 5గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిన్న ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపం ఆ మలుపు వద్ద వర్ణకార్ అత్యంత వేగంగా వచ్చి బైక్ పై వెళ్తున్న తారక్ ని అక్కడ ఢీకొట్టి ఎస్కేప్ అయింది. అయితే గడిచిన 24 గంటలు కూడా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తారు. అయితే అసలు నిందితులను పోలీసులు పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారని చెప్పి కుటుంబ సభ్యులు మృతదేహంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిన్న రాత్రి అంటే సుమారు 7 గంటల ఆ ప్రాంతంలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట మృతదేహాన్ని పెట్టి ఆందోళన దిగారు. అయితే ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులు అయ్యారో వర్ణకారు డ్రైవర్ తో పాటుగా అందులో ప్రయాణిస్తున్న 5గురిని మొత్తంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిన్న ఆందోళన, ధర్నా ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో నిందితులను ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ లో ఉంచి కారు కూడా సీజ్ చేసి అక్కడ డిపాజిట్ చేశారు. తర్వాత 5గురు నిందితులను కూడా అదే పోలీస్ స్టేషన్ లో విచారించారు. అయితే మరికొద్ది సేపట్లో 11:30 గంటల నిమిషంలో జూబ్లీహిల్స్ ఏసీపీ మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మరి ఎవరైతే వర్ణకారు నడిపారో డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నట్టుగా తెలిచారో, అలాగే హిట్ అండ్ రన్ ఎక్కడైతే డ్రైవర్ కారు ఆపకుండా వెళ్ళిపోయారో పక్కన కూర్చున్న వ్యక్తుల పైన కూడా సిటిజన్ గా బాధ్యత ఉంటుంది, పోలీసులకు తెలపాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వారు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నిందితునికి సహకరించారు కాబట్టి ఓవరాల్ గా 5గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక యువతి ఉంది. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ వివరించనున్నారు. భోగి, థ్యాంక్ యూ కిరణ్.